ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. రైతులకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు పైలట్ ప్రాజెక్టుగా నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి అటవీ భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు. ఏటా 40,000 మెగావాట్ల కరెంటు అందుబాటులో ఉండే విధంగా యాక్షన్ ప్లాన్. విద్యుత్ శాఖ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. రేవంత్ రెడ్డి నిర్ణయం కరెక్టే. హైడ్రా ఏర్పాటు మంచి నిర్ణయం. హైడ్రాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు. ఏపీలోనూ హైడ్రా లాంటి వ్యవస్థ అవసరమని వెల్లడి. హైడ్రా తరహాలో ఏపీలోనూ ఆక్రమణలు కూల్చేయాలి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్. రేపటి కోసం రోడ్ మ్యాప్, అందరికీ ఏఐ. ఇదే థీమ్తో గ్లోబల్ సమ్మిట్. నేటి నుంచి 2 రోజుల పాటు కృత్రిమ మేధ సదస్సు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ సదస్సులో ఏఐసిటీ ప్రణాళిక ప్రకటిస్తామన్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. త్వరలో తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన. వరద నష్టంపై అధ్యయనం కోసం ఉన్నత స్థాయి అధికారుల టీం ఏరియల్ సర్వే. తమ విజ్ఞప్తికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారంటూ వెల్లడించిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. హర్విందర్ జయహో. పారాలింపిక్స్ ఆర్చరీలో భారత్కు చారిత్రక స్వర్ణం. షాట్పుట్లో సచిన్కు రజతం. మావోయిస్టు అగ్రనేత ఏసోబు మృతి. ఏసోబు అలియాస్ జగన్ ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో దుర్మరణం. ఆయన సొంత గ్రామం హన్మకొండ జిల్లా టేకులగూడెం. చర్చి ఫాస్టర్ నుంచి మావోయిజం వైపు, ఏరియా కమిటీ నుంచి కేంద్ర కమిటీకి 35 ఏళ్లు కొనసాగిన జగన్ ప్రస్థానం. రేపు వరద ప్రాంతాల్లో బీజేపీ. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో 2 బృందాలుగా ఏర్పడి పర్యటన. బండి సంజయ్ నేతృత్వంలో ఒక బృందం, ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో మరో టీం. ట్రైబల్ ఏరియాలో పనిచేసే డాక్టర్లకు డబుల్ శాలరీ. రూరల్, ట్రైబల్ కేటగిరీలుగా మార్పు. ఒడిశా తరహాలో ఇన్సెంటివ్స్. పూర్తి స్థాయిలో స్టాఫ్ నియామకం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు. త్వరలో అధికారిక ఉత్తర్వులు. బస్సు ఛార్జీలో 10% డిస్కౌంట్. హైదరాబాద్, విజయవాడ మధ్య ప్రయాణించే వారికి ఈ వర్తింపు. రాజధాని ఏసీ సూపర్ లగ్జరీ బస్సుల్లో వర్తింపు. భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తం. బాధితులకు ఊరట కలిగించేలా టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం వెల్లడించిన టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. 90% చెరువులను బీఆర్ఎస్ నేతలే కబ్జా చేశారంటూ ఆరోపించిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నిరూపించటానికి సిద్ధం అని మీడియా సమావేశంలో తెలిపిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. పారాలింపిక్స్లో కాంస్య పతక విజేత దీప్తికి ప్రధానమంత్రి అభినందనలు. ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన నరేంద్ర మోదీ. నీటి తొట్టిలో పడి 3 చిన్నారుల మృతి. నారాయణపేట జిల్లా బలభద్రాయపల్లి గ్రామంలో ఒకే ఇంట్లో 2 చిన్నారులు. మహబూబ్ నగర్ జిల్లా రుసుంపల్లి గ్రామంలో మరొకరు. చిన్నారుల మృతితో ఆయా గ్రామాల్లో విషాదం. 1 ఇంచు ఆక్రమించినా కూల్చేయండి. మున్నేరుకు నా ఆస్పత్రికి ఎలాంటి సంబంధం లేదు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమించారన్న సీఎం మాటల్లో వాస్తవం లేదన్న పువ్వాడ. తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో మాట్లాడిన పువ్వాడ అజయ్ కుమార్. రాష్ట్ర ఉత్తమ గురువులుగా 103 మంది ఎంపిక. నేడు పురస్కారాల అందజేత. పాఠశాల విద్యాశాఖ నుంచి 47 మంది, ఇంటర్ విద్యాశాఖ నుంచి 11 మంది, విశ్వవిద్యాలయాల నుంచి 45 మంది. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ కార్యదర్శి. వరద బాధితులకు నెల జీతం విరాళం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నిర్ణయం.
ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడి. ఉద్యోగాల భర్తీ నిలిపేయండి. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చేంత వరకు టీజీపీఎస్సీ చైర్మన్కు మందకృష్ణ మాదిగ వినతి. రేపటి నుంచి వరద బాధితుల ఖాతాల్లో 10,000 జమ. ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ. బీఆర్ఎస్ నుంచి వచ్చిన 3 ఎమ్మెల్యేలకు కీలక పదవులు ఇచ్చే అవకాశం. 3 కమిషన్లకు కూడా చైర్మన్ల నియామకం. విద్యకు ఆకునూరి, బీసీకి నిరంజన్, వ్యవసాయానికి కోదండరెడ్డి పేర్లు దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.